వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వచ్చేసి నేను గుడ్డు ఉల్లిపాయ కారం చేద్దామని అనుకుంటున్నాను. అది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా? అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను పొయ్యి మీద. కొంచెం హీట్ అవ్వాలి. చాలా బాగుంటుంది. మనం రైస్లోకి ఇంకా చపాతీలోకి కూడా ట్రై చేయొచ్చండి. చాలా బాగుంటుంది గుడ్డు ఎల్లిపాయ కారము. అది నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాను అనేది నేను మీకు చూపిస్తాను. కొంచెం కారం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఒక 5-6 స్పూన్ల దాకా వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి ఒక 4 పచ్చిమిర్చి వేసుకుందాము. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. కొంచెం మా వీడియోస్ చెక్ చేయండి, ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి అది కొంచెం ఫ్రై అవ్వాలి. ఆయిల్ ఒకవేళ అంతొద్దు, మేము అంతగా ఎక్కువ తీసుకోము అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. నార్మల్గా అయితే కారానికి కొంచెం ఆయిల్ పడుతుంది కాబట్టి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఓకేనా? ఇవి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండి. ఇవి ఒక పెద్ద సైజు ఒక 2 తీసుకున్నాను. నేను వచ్చేసి 6 గుడ్లు తీసుకున్నాను అనమాట. ఈ కారంతో గుడ్డు కారంతో 6 గుడ్లకి ఒక 3-4 హ్యాపీగా కడుపు నిండా తినేయచ్చు అన్నమాట. అంత చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం నూనెలోనే బాగా ఫ్రై అవ్వాలి. మూత పెట్టేసుకున్నాము కొంచెం ఒక 2 మినిట్స్. వేగుతూ ఉన్నప్పుడే కొంచెం కరివేపాకు, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ సాల్ట్, కొంచెం ఇవి ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం ఫ్రై అయ్యాయి. ఆల్మోస్ట్ ఫ్రై అవుతున్నప్పుడే కొంతమంది ఏంటంటే ఎగ్స్ నార్మల్గా ఫస్ట్ మనం ఆయిల్ వేస్తాం కదా, ఆయిల్ వేసినప్పుడే ఎగ్స్ ఫ్రై చేసుకుంటారు ఉప్పు కారం వేసుకొని. నేను అలా కాదు, మేము ఇలా చేసుకుంటాం అన్నమాట. ఇలా కూడా వేసుకోవచ్చు ఎగ్స్. అవి ఫ్రై అవుతున్నాయి, ఆల్మోస్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు వచ్చేసి ఎగ్స్ వీటిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం అది ఇట్లా జాగ్రత్తగా కొంచెం ఇలా అనుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు స్టవ్, సిమ్లోనే పెట్టుకొని కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈలోపు కొంచెం మనకి ఈ ఫ్రై అయ్యేలోపు సిమ్లో పెట్టుకుంటాం
నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. అందరూ ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్.